హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్. ఈరోజు మేము శ్రీకాళహస్తికి అయితే వచ్చినాము. ఇక్కడ విశేషాలు అలాగే ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే నేనైతే మా ఊరు గురంకొండ నుండి శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయాను. సో మా ఊరు నుండి శ్రీకాళహస్తి ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తెలిసిందే కదా, మా ఊరు నుండి వెళ్ళాలంటే ఇక్కడ కలకడ నుండి పీలేరు, అటు నుండి తిరుపతికి అయితే వెళ్తాము. రాయచోటి పీలేరు హైవే ఏదైతే ఉంటుందో హైవేలో కనెక్ట్ అయిపోయినాము. చలో బాస్, ఇక పీలేరు టు తిరుపతి, తిరుపతి టు శ్రీకాళహస్తి. మన జర్నీలో టోల్గేట్ నెంబర్ 1 దర్గంవారిపల్లి. అది చూడొచ్చు, మొత్తం లాస్ట్లో అదంతా ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. కొండలు మొత్తం అట్లా పెయింటింగ్ లాగా ఎంత బాగా చూడండి. మొత్తం క్లౌడ్స్, కొద్దిగా మధ్యలో సన్ రైజ్ వచ్చి అంటే ఇంకా బాగుంటుంది. సో మామూలుగా అయితే ఇట్లా పీలర్లోకి వెళ్ళి అట్లా కట్ అవుతాము. సో ఇప్పుడైతే ఇక్కడ హైవే వచ్చింది కాబట్టి చూద్దాం. హైవే రెడీ అయిపోయిందంటే ఇట్లా వెళ్ళిపోదాం. ఇది మదనపల్లి తిరుపతి హైవే అనమాట. ఇది ఆ హైవేలోకి అయితే కనెక్ట్ అయినాము. చలో ఇప్పుడు చూడండి వ్యూ మాత్రం ఎట్లా ఉందో. మొత్తం రోడ్ అంతా హైవే కదా, ఫుల్ ఓపెన్. ఆ లాస్ట్కి వచ్చేందుకు క్లౌడ్స్ మొత్తం అతుక్కున్నట్లు. లైట్గా సన్ రైజ్ అట్లా స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే మనం ఈ హైవేలోకి కనెక్ట్ అయిపోదాం. ఇక్కడ నుండి కొండలు గుట్టలు లెవెల్ చేసి పడేసారు ఈ పక్క అనమాట. ఈ హైవే కోసం చూడండి, మొత్తం కొండలని ఫీల్ చేసి మధ్యలో రోడ్డు వేసారు దీనికి. ఫైనల్గా అయితే పీలేరు బాక్రాపేట 10 నిమిషాలు. వావ్, ఫైనల్గా బాక్రాపేట ఫారెస్ట్లోకి ఎంట్రీ అయినప్పుడు ఇది ఇంకా అట్లే ఉందన్నమాట. మనకి ఓల్డ్ రోడ్డే ఉంది చూడవచ్చు. ఇంకా ఆ రోడ్ల నుండి మళ్ళీ ఈ నార్మల్ రోడ్లే కనెక్ట్ అయిపోయినాము. ముందున్న రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లకే ఇంకా మన ఫారెస్ట్ బ్యూటీ అందాలు వస్తాయి. కాసుకోండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, చెట్లు మొత్తం ఫుల్ ఆకు రాలిపోయి ఇప్పుడంతా అంతా చిగురులు వచ్చి పచ్చగా ఉన్నాయన్నమాట. ఇవైతే డేంజరస్ ఘాట్లు అనమాట. అసలు ఎన్ని బండ్లు పడిపోతూ ఉంటాయి, ఎన్ని బస్సులు యాక్సిడెంట్లు, కార్లు, అస్సలు ఇది కంట్రోల్ అవ్వదు ఈ ఘాటు. మొత్తం ఈ కొండ చుట్టూ తిరిగిపోవాలా. సో మ్యాక్సిమము ఎంత వీలైతే అంత లో గేర్లో, ఫస్ట్ సెకండ్ గేర్లో అట్లా స్లోగా వెళ్తే బెటర్. ఓవర్ డౌన్ ఉంది కదా వదిలేసినామంటే ఇంకా పోతాం. చూడవచ్చు ఎట్లుందో అసలు ఇది. మళ్ళీ లెఫ్ట్ కట్ చేసుకో. ఇదంతా మెయిన్ ఒకసారి లారీ లెక్కలేక ఎన్నికి వచ్చేస్తుంటాయి లోడ్ బండ్లు. సో డిఫరెంట్ యాక్సిడెంట్స్ అంతా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఫైనల్గా రైల్వే గేట్ క్రాసింగ్, చంద్రగిరి రైల్వే గేట్ క్రాసింగ్. ఇదైతే ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే తిరుమలకి వెళ్ళడానికి శ్రీవారి మెట్ట అని ఇంకో మార్గం ఉంటుంది కదా, ఆ మార్గం అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడైతే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది రైట్ సైడ్లో. సో ఇది తిరుపతి ఎంట్రన్స్లో అయితేనే మనకి ఇదంతా ఉంటుంది అనమాట. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్లస్ శ్రీవారి మెట్ట దారి అది అంతా. మనమైతే తిరుపతి ఊర్లోకి అయితే వెళ్ళలేదు. ఇట్లా బైపాస్ రోడ్ అయితే వస్తుంది. స్టార్టింగ్ అదే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దాటుకుంటానే రైట్ సైడ్ చెర్లోపల్లి లెక్క రూట్ వస్తుంది. సో అక్కడంతా బైపాస్ అయితే ఉంటుంది. ఆ బైపాస్లో మనం వచ్చినట్లయితే ఇక్కడ చిత్తూరు అక్కడి నుండి వస్తాం. ఒక రోడ్ బైపాస్ కనెక్ట్ అవుతాం కదా, అక్కడ కనెక్ట్ అయిపోతాం అనమాట. సో మనం ఇంకా తిరుపతి టౌన్లోకి వెళ్ళకుండా ఇట్లా బయట వెళ్ళిపోవచ్చు. మన జర్నీలోకి నా బామర్దులు కూడా యాడ్ అయ్యారు. ఇప్పుడైతే ప్రజెంట్ తిరుపతి బైపాస్లో అయితే ఉన్నాము. పెళ్లి చేసుకుంటే ఇస్తారు మనకి లేదు. ఆధార్ కార్డు కూడా రేపు వెళ్ళిపోతుంది. ఇంకా అని మళ్ళా ఎత్తు మళ్ళా ఎత్తు కాదు, కళ్ళు తాగితే తాగుతాడు ఎవరాడు. రేణుగుంట తిరుపతి బైపాస్ దగ్గర అయితే వచ్చేసినాము. సో ఇక్కడ రైట్ పోతే చెన్నై, ఇట్లా లెఫ్ట్కి పోతే మనకి ఇంకా శ్రీకాళహస్తి, నెల్లూరు అట్లా పోవచ్చు అనమాట. సో ఇది మెయిన్
ఇక్కడ నుండి శ్రీకాళహస్తి ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. ఇక్కడైతే ఫైనల్గా మనం ఇంకా నేషనల్ హైవే నుండి ఎగ్జిట్ తీసుకునేసి నెక్స్ట్ చలో శ్రీకాళహస్తి టౌన్లోకి అయితే శ్రీకాళహస్తి టౌన్లోకి వెళ్ళడానికి ఐ థింక్ ఇది ముందు రోడ్డు అనమాట. శ్రీకాళహస్తి టౌన్లో అయితే ఉన్నాం మనము. ఇది అనమాట ఎంట్రన్స్లోనే మనకు శివయ్య అయితే దర్శనం ఇస్తారు విగ్రహం ఒకటి ఇక్కడ. ఓం నమ శివాయ. ఇక్కడ రైట్ తీసుకుంటే మనకి స్వర్ణముఖి రోడ్ టెంపుల్. ఇదంతా స్వర్ణముఖి రివర్ ఇదే. ఫైనల్గా మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే కార్ పార్కింగ్కి 70 రూపీస్ అలా తీసుకుంటారు. అలాగే బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు. సో బైక్ ప్లస్ కార్ పార్కింగ్ అయితే ప్లేసెస్ అయితే చాలానే ఉంటాయి, కానీ అది ప్రాపర్గా పార్కింగ్ అయితే మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఉండరు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పార్క్ చేసుకుని వెళ్ళిపోతారు. ప్లస్ బయటంతా మనకి నో పార్కింగ్ బోర్డ్స్ అయితే ఉంటాయి. అక్కడైతే పార్క్ చేసినట్లయితే మనకి ఇంకా ఆబ్వియస్లీ పోలీస్ వాళ్ళు వచ్చి ఫైన్ అయితే వేస్తారు. సో మనకి ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో అక్కడే పార్క్ చేసుకోవడం బెటర్. ఇప్పుడైతే చూడండి, నేనైతే టెంపుల్ బయట ఇంటి అట్లా బైక్లో వెళ్తూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. సో ఈ టెంపుల్లోకి మొత్తంగా మనకి 4 అయితే ఉంటాయి, 4 ఎంట్రీస్ అయితే ఉంటాయి. సో 4 ఎంట్రీస్ ఎక్కడైనా వెళ్ళొచ్చు అనమాట. నేను మామూలుగా అయితే గేట్ నెంబర్ 2 అయితే ఎక్కువ మంది ఎంట్రీ అవుతుంటారు, లేదంటే గేట్ నెంబర్ 1. సో గేట్ నెంబర్ 2 దగ్గర ఎంట్రీ అయినామంటే మనకి లోపల టికెట్ కౌంటర్లు అన్ని దగ్గర ఉంటాయన్నమాట. ఏవైతే రాహుకేత పూజలు, అలాగే స్పెషల్ దర్శనం టికెట్ల కౌంటర్లు అన్ని దగ్గరలో ఉంటాయి. లేదంటే జనరల్ దర్శనం ఎంట్రీ కూడా ఈ గేట్ నెంబర్ 2 ఇక్కడైతే ఏదైతే కనబడుతుంది రేకులది, సో ఇక్కడ వెళ్ళినట్లయితే మనకి గేట్ నెంబర్ 2 ఎంట్రన్స్ అయితే వస్తుంది. సో అక్కడ నుండి దగ్గర అవుతుంది, మనం క్యూ లైన్లోకి అయితే త్వరగా వెళ్ళొచ్చును. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ రాజగోపురం అయితే శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినారు. 2010లో అయితే ఈ రాజగోపురం మొత్తం పడిపోయింది, ముందు కట్టించినది. తర్వాత ఏపీ గవర్నమెంట్ అయితే మళ్ళీ అదే ప్లేస్లో ఇంకో రాజగోపురాన్ని అయితే కట్టించినారు. చూడవచ్చు, ఇదంతా మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. మనకి ఈ షెడ్ దగ్గర అంతా వచ్చినట్లయితే అక్కడ 2 వీలర్ పార్క్ చేసుకోవచ్చు. సో మనకి వీకెండ్స్ అయితే కొద్దిగా రష్గానే ఉంటుంది. సో ఆ టైంలో అయితే కొద్దిగా పార్కింగ్ కష్టం అవుతుంది, మనం అయితే చూసుకొని పెట్టుకోవాలి అది. సో ఇప్పుడైతే మేము గేట్ నెంబర్ 2 అయితే ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ అయ్యేటప్పుడు మనకైతే శివయ్య దర్శనం అయితే ఇచ్చినారు. చలో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకుందాం. లోపలికి కెమెరాస్ అవేం అలో లేదు. సో మనము కెమెరాస్ అవన్నీ ప్లస్ మన మొబైల్స్, బ్యాగ్స్ అన్నీ ఆ గేట్ ఎంట్రీ దగ్గరే పెట్టుకోవాలన్నమాట. సో ఫైనల్గా మేమైతే దర్శనం చేసుకొని బయట వచ్చేసినాము. బయట వచ్చేసి ఇక్కడ గేట్ నెంబర్ 4 నుండి బయట వచ్చినాము. ఇక్కడైతే మనకి ప్రసాదాలు దొరుకుతాయి, ప్లస్ అలాగే అన్నదానం కూడా ఇక్కడే చేస్తారనమాట. ఇది చూడొచ్చు, మొత్తం ఏరియా అంతా ఇక్కడ షాపులు అవన్నీ ఉంటాయి. ఈ గేట్ నెంబర్ 4 దగ్గర ఏదైతే బిల్డింగ్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ దగ్గరే మనకి అన్నదానం అయితే ఉంటుంది. మార్నింగ్ 11 నుండి స్టార్ట్ చేస్తారు. దాని పక్కనే మనకి ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే ప్రసాదాల కౌంటరు. సో ఇక్కడైతే మనకి ఒక కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. పులిహోర, లడ్డూలు అలా అవన్నీ ఇస్తారు. నెక్స్ట్ ఇంకో పక్కనున్న కౌంటర్లోకి వెళ్ళి ఆ టికెట్స్ చూపించుకొని మనమైతే ఇంకా ప్రసాదాలు ఏవైతే టికెట్స్ తీసుకుంటామో అవి చూపించి తీసుకోవాలన్నమాట. సో మా వాళ్ళకి పొద్దున్న బాగా ఆకలి అయిపోయింది. ఇక్కడైతే మొత్తం సమోసాలు అయితే తినేస్తున్నారు. ఫైనల్గా మేమైతే పులిహోర ప్యాకెట్ల కోసం అయితే వెయిట్ చేస్తూ వచ్చాము ఇక్కడ. సో ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు అయితే అయిపోయినాయి అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకా వెయిట్ చేసి మళ్ళీ తర్వాత వచ్చాయన్నారు. వెళ్ళేసి ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఆకలి మీద ఉన్నారు. ఒక 30 కావాలన్నారు. సో వెళ్ళేసి ఒక్కో ప్యాకెట్ 15 రూపాయలు. సో 30 ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. మనకేమో ఇక్కడ ప్రసాదాలు పర్ పర్సన్ ఇంత లిమిట్ అంతా ఏముండదు. సో మనం ఎన్నైనా తీసుకోవచ్చు, లడ్డూలు కానీ లేదంటే పులిహోరలు కానీ ఏవైనా కానీ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కానీ పులిహోరలు అయితే తొందరగా అయిపోతాయి. సో మేమైతే చూడొచ్చు ఇప్పుడు ఎన్నైతే 30 ఉన్నాయో. మేము అయితే క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది అనుకున్నాము, కానీ ఒక్కో ప్యాకెట్లో అయితే చాలానే ఉంది. ఒక 2 ప్యాకెట్లు తింటే కంప్లీట్ ఫుల్ అయిపోతుంది ఒక మనిషికి. చూడొచ్చు, ఫైనల్గా సాధించేసినాం. మొత్తం పులిహోర ప్యాకెట్లన్నీ ఒక కవర్లో వేసుకునేసి బామరుల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా ఆల్రెడీ కొన్ని ప్యాకెట్లు తీసుకెళ్లారు ముందుగానే. సో మా వాళ్ళు అయితే అప్పుడే బ్యాటింగ్ స్టార్ట్ చేశారనమాట. ఫైనల్గా పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. 30 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము 7 మందికి. ఇస్తున్నారు పండి మొత్తం దాదాపుగా 30 అయితే కవర్లు తీసుకున్నాం 7 మందికి. పిల్లలు అయితే ఫుల్ ఆకలి మీద ఉన్నారు. మనం గేట్ నెంబర్ 4 నుండి బయట వస్తూనే జస్ట్ లెఫ్ట్ సైడ్ మనకైతే కొండపైకి భక్త కన్నప్ప కొండపైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ మార్గం అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఆ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాం పైకి కన్నప్ప గుడిని చూసుకోవడానికి. సో ఇప్పుడు ఈ కొండ ఎక్కుతూ మనమైతే ఇక్కడున్న విశేషాలను అయితే తెలుసుకుందాము. ఈ శ్రీకాళహస్తి టెంపుల్లో ఉన్న శివలింగాన్ని వాయులింగంగా పిలుస్తాము. సో మనకైతే ఏవైతే పంచభూత లింగాలు ఉన్నాయో అగ్ని, వాయువు, ఆకాశము, నీరు ఇలా. సో వీటిల్లో మొత్తం 4 లింగాలు అయితే మనకి తమిళనాడులోనే ఉన్నాయి. సో 5వ లింగం వాయులింగం అయితే ఇక్కడ ఉంటుంది.
మన శ్రీకాళహస్తిలో అయితే ఉంది. ఈ యొక్క ప్లేస్ని మనము దక్షిణ కాశీగా పిలుస్తాము. సో మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే చూడొచ్చు మన టెంపుల్ వ్యూ ఏ విధంగా అయితే కనపడుతుందో. శ్రీకాళహస్తి అంటే 3 ప్రాణమున్న జంతువులతో పూజించబడిన శివుడు అని అర్థము. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సో ఈ 3 జంతువులు శివుడిని ఎంతో భక్తిపూర్వకంగా పూజిస్తూ వచ్చేటివి. సో వాటి గుర్తుగా ఇక్కడున్న శివుడు అయితే మనకి స్తూపాకారంలో కనబడతారు. సో ఒక భాగం అడుగు భాగం అయితే సాలిపురికి చిహ్నంగా, మధ్య భాగం అయితే మనకి ఏనుగు తొండంగా, పైన భాగం అయితే పాముకి పడగలాగా ఉంటుంది లోపల మనకి శివలింగం చూసినట్లయితే. సో ఇక్కడున్న శివలింగాన్ని ప్రాణమున్న శివలింగం కూడా పిలుస్తారు. ఎందుకంటే గర్భగుడిలో మనకి చాలా దీపాలు అయితే ఉంటాయి. సో అన్ని దీపాలు మనకి ఎట్లా గాలికి ఊకుండా కూడా నిశ్చలంగా ఉంటాయి. కానీ దేవుడికి ఎదురుగా ఏదైతే పెద్ద దీపం ఉంటుందో అది ఎప్పుడు గాలి కదులుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎదురుగా కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటామో అప్పుడు ఆ గాలికి ఎదురుగా ఉన్న దీపం ఎట్లయితే కదులుతూ ఉంటుందో ఆ విధంగా కదులుతూ ఉంటుంది. సో అందుకు ఇక్కడ ఉన్న వాయులింగం అయితే ప్రాణమున్న లింగంగా పిలుస్తారు. మామూలుగా అయితే మనం ఎక్కడ చూసినా కొండపైన అయితే దేవుడు ఉంటారు, కొండ కింద భక్తుడు అయితే ఉంటారు. కానీ ఇక్కడైతే కొండ మీద మన భక్త కన్నప్ప భక్తుడు ఉంటాడు, కింద అయితే శివుడు ఉంటాడు. సో ఎందుకంటే ఇంకా భక్త కన్నప్ప శివుడి కోసం తన 2 కన్నులను అర్పించి కన్నప్పగా ఇక్కడ ప్రసిద్ధి చెందినాడు అనమాట. సో ఇక్కడైతే శివరాత్రి రోజు బ్రహ్మోత్సవాలు అయితే చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫస్ట్ పైన ఉన్న కొండపైన ఉన్న భక్త కన్నప్పకి పూజ చేసి తర్వాత కింద శివుడికి పూజ చేస్తారనమాట. సో అంత విలువ అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు. ఇక మనమైతే లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు మన కెమెరాస్ అవన్నీ అల్లు లేవు కాబట్టి ఏవే విశేషాలన్నీ అయితే ఇప్పుడైతే తెలుసుకుందాము. సో మనమైతే టికెట్ తీసుకెళ్ళచ్చు. టికెట్ వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంటుంది, ప్లస్ 50 రూపీస్, అలాగే మనకి 200 రూపీస్, అలాగే 500 రూపాయలు కూడా ఉంటాయన్నమాట. జనరల్ దర్శనం కూడా ఉంటుంది. జనరల్ దర్శనం వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్ పాతాళ వినాయకుడు కనపడతాడు. అక్కడి నుండి మళ్ళీ గర్భగుడిలోకి అయితే ఎంట్రీ అవుతాము. సో మెయిన్ గుడిలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకి దక్షిణామూర్తి దక్షిణముఖంగా కూర్చొని మనకైతే దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ఇంకా శివుడు అయితే పశ్చిమముఖంగా ఉంటారు. ఆ శివుని అయితే దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని ఫైనల్గా అయితే గుడి బయట అయితే వస్తాము. సో ఇక్కడైతే మనకి డైరెక్ట్గా మన క్యూ లైన్లో అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనుకుంటే 200 రూపీస్ తీసుకుని వెళ్ళైతే డైరెక్ట్గా మనకి శివుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుందో అక్కడ తీసుకెళ్తారు. అలాగే 500 రూపీస్ వెళ్ళినట్లయితే క్యూ లైన్లో ఎక్కడ నిలబడ్డాము డైరెక్ట్గా దర్శనం దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో మన కన్వీనియంట్ని బట్టి రష్ని బట్టి అయితే మనం తీసుకెళ్ళచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకా మెయిన్ ఇంకో స్పెషాలిటీ ఏమంటే రాహుకేతు పూజలు. దేశంలో మనకి అన్ని దేవాలయాలు క్లోజ్ అయిపోతాయి ఎప్పుడైతే మనకి సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఇట్లాంటివి జరుగుతాయో అప్పుడు దేశంలో అన్ని దేవాలయాలు మూతపడతాయి. కానీ ఇక్కడ దేవాలయం మాత్రం మూతపడదు. ఎందుకంటే ఇక్కడ శివుడే తన చుట్టూ రాహుకేతులు అన్నిటినీ ఆభరణంగా ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ మనకి వాటి యొక్క ప్రభావం ఉండదు. మనకి అలాగే మన మీద ఏమైనా రాహుకేతుల ప్రభావం ఉంటే ఇక్కడికి వచ్చేసి రాహుకేతు పూజలు అయితే ఎక్కువ చేసుకుంటారు. సో ఈ రాహుకేతు పూజలు చేసుకోవడానికి కూడా మనకి ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకోవచ్చు. ఏదైతే గోపురం 2వ గోపురం ఎంట్రీలో వచ్చేస్తే అక్కడ 500 రూపీస్ ఉంటుంది, ప్లస్ 750 రూపీస్ 2 టికెట్స్ అయితే ఉంటాయి రాహుకేతు పూజలకి. సో ఒకేసారి మనకి ఇంత గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఆ మండపంలో కూర్చోబెట్టి అందరికీ రాహుకేతు పూజలు అయితే ఒకేసారి చేసేస్తారు. సో అదైతే మనకి ఎర్లీ మార్నింగ్ రావడం చాలా బెటర్. ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది మనకి, వాటి కోసం చాలా అయితే వెయిటింగ్ ఉండాలి. ఎందుకంటే లోపల వెళ్ళిన వాళ్ళంతా పూజ కంప్లీట్ చేసుకొని బయట రావాలి కాబట్టి మనమైతే కొద్దిగా తొందరగా 6కి అట్లా వచ్చినట్లయితే అప్పుడు టికెట్ తీసుకొని కౌంటర్లో వెయిట్ చేసినట్లయితే తొందరగా అయితే రాహుకేతు పూజలు కూడా అయిపోతాయి. అలాగే లోపల కళ్యాణం చేయించడానికి కూడా మనకి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ కూడా మొత్తం పెద్ద మండపం అయితే ఉంటుంది. ఆ మండపంలో అందరినీ కూర్చోబెట్టి కళ్యాణం అయితే చేపిస్తారు. సో ఇప్పుడైతే నేను ఫైనల్గా కొండపైకి అయితే వచ్చేసినాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు అయితే ఏర్పాటు చేసినారు, చాలా బాగున్నాయి. ఇదైతే కన్నప్ప కొండ. మనకి ఇక్కడ స్టే చేయాలంటే మాత్రం మనకి రూమ్స్ అయితే చాలానే అవైలబుల్ ఉంటాయి. టెంపుల్ దగ్గర మొత్తం శ్రీకాళహస్తి టౌన్లోనూ చాలా వరకు అయితే ఉంటాయి. సో వీకెండ్స్ ఆ టైంలో అయితే కొద్దిగా రష్ అనిపిస్తుంది. ప్లస్ స్పెషల్గా మనకి ఏదైనా రాహుకేతు పూజలు చేసుకోవడానికి ఆడుకృత్రిక ఇట్లాంటి టైంలో అయితే కొద్దిగా ఎక్కువ రష్ ఉంటుంది, లేకపోతే నార్మల్గానే ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఏమంటే శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు శివుని యొక్క బ్రహ్మోత్సవాలు అవన్నీ చేసినప్పుడు అయితే ఎక్కువ రష్ ఉంటుంది. దాన్ని చూసుకొని అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడికి రీచ్ అవ్వాలంటే మనకి దగ్గర రైల్వే స్టేషన్లు అయితే కూడా చాలానే ఉన్నాయి. సో తిరుపతి నుండి ఇక్కడికి 30 కిలోమీటర్స్ కాబట్టి సో తిరుమల దర్శనం చేసుకొని ఇక్కడికి బై బస్సులో కూడా వచ్చేయచ్చు అనమాట. ఒక 1/2 అవర్ జర్నీ. మనకైతే బస్సులు అయితే ఎవ్రీ 15 మినిట్స్కి అయితే బస్సులు అయితే ఉంటాయి తిరుపతి బస్ స్టాండ్ అంటే. సో డైరెక్ట్గా అయితే మనం బస్సులో వచ్చేయచ్చు. ఈ చుట్టుపక్కల వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే తిరుమల దర్శనానికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ శివయ్య దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. సో అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ గుడి యొక్క ఇంకో విశేషం ఏమంటే సో మనం ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కూడా నవగ్రహ మండపం అయితే ఉంటుంది. కానీ ఈ గుడిలో అయితే మనకి నవగ్రహ మండపం అయితే కనపడదు. సో ఓన్లీ శనీశ్వరుడికి మాత్రమే ఓ మందిరం కనిపిస్తుంది. శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి అభిషేకాలు చేయించేందుకు చాలా సుదూర ప్రాంతాలను కూడా భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడ.
అలాగే ఇక్కడ మనకి లోపల గుడి లోపల అయితే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడి నుండి అయితే మనము శిఖర దర్శనం అయితే చేయొచ్చు. సో లోపల అయితే మనకి చిన్న చిన్న యారో మార్కులు అయితే ఇచ్చింటారు. చిన్న ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ యారో మార్క్ దగ్గరికి వెళ్ళి పైకి చూసినట్లయితే మనకి కన్నప్ప గుడి దగ్గర ఉన్నటువంటి శిఖరము, అలాగే శివుడి యొక్క శిఖరము, అలాగే అమ్మవారి యొక్క గర్భగుడి యొక్క శిఖరాలు అయితే 3 ప్లేసెస్ నుండి మనం నిలబడి చూసినట్లయితే కనపడతాయి. సో అది మాత్రమే మనకి అక్కడ మాత్రమే మనకైతే బయట చూడడానికి అయితే ప్లేస్ ఉంటుంది. మిగతా ప్లేస్ అంతా గుడి మొత్తం ఎన్క్లోజ్డ్ లాగే ఉంటుంది. ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరు కూడా తాకరు. ప్రాణవాయులుగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తూ అంటారనమాట. సో ఇక్కడైతే అర్చకులు అయితే ఇక్కడ ఉన్న విగ్రహాన్ని అయితే తాకరు. ఫైనల్గా మేమైతే ఇప్పుడు పైన ఉన్న కన్నప్పని దర్శించుకొని అక్కడే ఉన్న పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలని చూసుకొని అలాగే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ అన్ని చూసుకొని ఇప్పుడైతే కిందికి దిగుతూ వెళ్తున్నాము. ఆడం జంప రస్సెల్ ఫోటో కాలే వీడియోలో రా ఈ తిక్క రా ఇంక రా దిగో రాగి జావ తాతావా? వద్దప్ప ఇదే చాలు. ఫైనల్గా అయితే కిందికి వచ్చేస్తున్నాము. చూడొచ్చు కిందికి దిగేటప్పుడు కూడా వ్యూ అయితే ఏ విధంగా కనబడుతుందో. సో ఇదేనండి మా శ్రీకాళహస్తి ట్రిప్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.